హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబీరిస్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే 1000 పిల్లర్ టెంపుల్. అదేనండి మన వేస్తమ్మల గుడి. ఈ వేస్తమ్మల గుడి ఎక్కడ ఉన్నదంటే హన్మకొండ ఉన్న వరంగల్ మధ్యలో ఉంటుంది. హన్మకొండ నుంచి అయితే 1 కిలోమీటర్ పడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 6 కిలోమీటర్స్ పడుతుంది. ఇంకా ఇదైతే మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అని కూడా మనొచ్చు. మన వరంగల్లో కూడా ఇది ఫస్ట్ టెంపుల్ అనేది వచ్చేసి ఇది ఉంది. ఇంకా భద్రకాళి అయితే ఫేమస్ టెంపుల్. ఇంకా ఇది అప్పట్లో వారు ఏమంటారంటే శ్రీ రుద్రేశ్వర స్వామి టెంపుల్ అయితే అంటారు. ఇంకా ఇదైతే లోపల టెంపుల్ ఎలా ఉంటుందని నేనైతే ఈ వ్లాగ్లోనే చూపిస్తాను. ఇంకా ఈ టెంపుల్ని అయితే త్రికూట ఆలయం అని కూడా పిలుస్తారు. ఇదైతే లోపల ప్రధాన ఆలయం లోపలైతే శివుడు అయితే ఇలా కనిపిస్తాడు. శివుడి యొక్క లింగం అయితే ఇలా కనిపిస్తుంది. లింగం రూపంలో అయితే మనకు ఈ ఆలయంలో అయితే కనిపిస్తాడు. ఇంకా ఈ టెంపుల్ అయితే మనకు ఫొటోస్ వీడియోస్ అయితే అలా ఉండదు. నేనైతే పంతులు గారికి అయితే తెలియకుండా తీసాను. ఇంకా ఇదైతే బయట మనకు టెంపుల్ బయట అన్నమాట. ఏ టెంపుల్ అయినా మనకైతే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విష్ణువుకి ఎదురుగా అయితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు వెనుకాల మందిరం అనేది ఉంటుంది. ఆ మందిరంలో అయితే ఇదే మందిరంలో అయితే 500 స్తంభాలు ఉంటాయి. ఇంకా ప్రధాన ఆలయంలో శివాలయంలో అయితే మాత్రం 500 స్తంభాలు ఉంటాయి. మొత్తం కలిసి అయితే 1000 స్తంభాలు. సో అందుకే దీనికి ఏంటంటే 1000 స్తంభాల గుడి అని నేమ్ వచ్చిందనమాట. ఇంకా ఈ మందిరం అయితే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా అయితే కన్స్ట్రక్టింగ్ కావాలేం. సో ఇదైతే ఒక 72 ఇయర్స్ అయిందట కట్టడానికి మాత్రమే. ఓన్లీ శివాలయం కట్టడానికి 72 ఇయర్స్ అయితే. దాని పక్కనే మనకు కోనేరు అనేది ఉంటుంది. 1000 స్తంభాల గుడిని అయితే రుద్రదేవుడు అయితే నిర్మించాడు. కాకతీయ శిల్పశైలితో అయితే అలనాటి ఈ త్రికూట ఆలయంలో నక్షత్ర ఆకార పీఠంపై రుద్రదేవుడు లింగ రూపంలో అయితే ఉంటాడు. ఈ దేవాలయంలోని స్తంభాలపై చెక్కబడి శిల్పాలు ఒక వింత అయితే, ఆ శిల్పాల గుండా ఉండే దారం పట్టే సన్న రంధ్రాలు చెక్కించి ఉండడం మరో వింత. ఇంకేంటంటే ఈ శివాలయంలో ఎదురుగా ఏ శివాలయంలోనే ఎదురుగా అయితే నందీశ్వరుడు ఉంటాడు. కాకపోతే ఈ శివాలయంలో మాత్రం విష్ణువుకి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి మాత్రం కాకతీయులు అయితే అప్పట్లో ఇలా నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం అనేది త్రికూట ఆలయం అని ఎందుకు పిలుస్తారంటే ప్రధాన నక్షత్రాకారం పైన మండపం పైన ఉన్న రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవాన్ల ఆలయాలు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరకు అభిముఖంగా ఉంటాయి. 1000 స్తంభాలు అయితే మనమైతే లెక్క పెట్టడం అయితే అంత ఈజీ అయితే కాదు. పక్కన స్తంభం, పైన స్తంభం, ముందు స్తంభం, ఆలయ గోడలపైన కూడా చెక్కబడిన స్తంభాలు అన్నిటిని కలిపి అయితే 1000 స్తంభాలు అంటారు. సో అందుకే ఈ గుడిని అయితే మనం 1000 స్తంభాలు అని కూడా పిలుస్తాం. వర్షం మూవీలో అయితే ఈ టెంపుల్ అయితే ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇక్కడైతే ఒక సాంగ్, వర్షం మూవీలోనే ఒక సాంగ్ అయితే ఇక్కడైతే షూటింగ్ అయితే జరిగింది.